ఇప్పుడు ఇందాక మీరు ఇది అది ఒక ముస్లిమ్స్ యొక్క గ్రంథం గురించి ఏదో చెప్పారు. సో అంటే మన అన్ని రిలీజియన్స్ సేమ్ అలాగే ఉంటాయి. ఇప్పుడు మన కంట్రీలో స్పెషల్‌గా ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళ అలిజియన్సెస్ అనేది ఒక కంట్రీకి తప్ప వాళ్ళ మత గ్రంథాలకే ఎక్కువిచ్చే, వాళ్ళ మతాలకి, వాళ్ళ కులాలకే అలిజియన్స్ ఎక్కువిచ్చే జనాలు ఎక్కువున్నారు. ఈ యూనిటీ అనేది ఒక్కడిలో కూడా నా దేశము, ఇది నా కంట్రీ అన్న ఫీలింగ్ అనేది చాలా తక్కువ. నా కులము, నా మతము వేరే వాడు ఎక్కడి నుంచో చెప్పినా నేను వాడికి కట్టుబడి ఉంటాను. నా కులం వాడు కాబట్టి నేను వీడికి కట్టుబడి ఉంటాను అంతే తప్ప, మన దేశం యొక్క దీని మీద అసలు ఎవ్వడికి ఇది లేదు అసలు. ఆ సీరియస్‌నెస్ అనేది, ఈ దేశం అనేది నేను ఇండియన్ అని బయటకి చెప్పుకుంటారు. ఎందుకంటే పాకిస్తాన్ గురించి మాట్లాడినప్పుడు ఇండియన్ అని కలుస్తారు తప్ప, ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఒక్కడు కూడా మాట్లాడి చావడు. అంటే దానికి ఆ ఫస్ట్ యూనిటీ అనేది ఎలా రావడానికి అసలు ఎలా తెప్పగలం అసలు యూనిటీని? రిలీజన్ తీయాల్సిందేనండి. సి ద ఓన్లీ వే యూ కెన్. ఇప్పుడు నేషనలిజం బై ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఓకే, నేషనలిజం వెన్ ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ రిలీజన్ ఇట్ ఈస్ ద మోస్ట్ డిస్గస్టింగ్ థింగ్. ఓకే, సో ఇది ఎలా అంటే ఐ డోంట్ నో హౌ టు సే ఇట్. ఇది ఒక విచిత్రమైన వస్తువు అనమాట నేషనలిజం అనేది. దాంతో పాటు పక్కన ఏముంటది అనే దాన్ని బట్టి అది మంచిగా చెడని తెలిచేస్తుంది మొత్తం. అంటే అజినోమోటో తెలుసా మీకు? అజినోమోటో అంటారు చూసారా, చైనీస్ రెస్టారెంట్స్ లో టేస్ట్ ఎన్హాన్సింగ్ కి ఒక వస్తువు వేస్తారు. ఓకే, ఏదో మోనోసోడియం గ్లూటమేట్ ఎంఎస్జి అంటారు చూసారా, అది. దానికి సొంతంగా ఏ టేస్ట్ ఉండదండి. దాని పక్కన ఏదైతే పెడతామో ఆ టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. సో నేషనలిజం ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. మనం నేషనలిజం కి ముందర హిందూని పెడితే అది దరిద్రం అవుతుంది, నేషనలిజం తర్వాత హిందూ పెడితే అది డిఫరెంట్ ఉంటుంది. నేషనలిస్ట్ హిందూ హిందూ నేషనలిస్ట్ అవ్వకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో మీ సెకండరీ ఐడెంటిఫికేషన్ ఏమైనా పెట్టుకోండి, ఐ డోంట్ కేర్. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అసలు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అని అడిగితే హ్యూమన్ రావాలి. ఇక నౌ వీఆర్ నేషన్ స్టేట్స్ కాబట్టి దెన్ యూ కెన్ సే ఓకే ఐఎమ్ అన్ ఇండియన్ అని, వాట్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్ టు, వాట్ ఎవర్ కంట్రీ యూ కరెంట్లీ స్టేయింగ్. తర్వాత మీరు ఏంటి అనేది అసలు మనిషి కనపడగానే వాడిని ఇండియన్ అనటం లేకపోతే నా సిటిజన్ అనటం మానేసేసి వాడిని మతంతో యాడ్ చేయడం ఒకటి, కులంతో యాడ్ చేయడం ఒకటి. బై డెఫినేషన్ కొన్ని మతాలు ఏంటి ఫారినర్స్ లేకపోతే దేశ ద్రోహులు కానీ పెట్టేయటం. ఇంకొకటి బై డెఫినేషన్ కొన్ని కులాలు వీళ్ళు కమ్యూనిస్టులు గానే అవుతారు లేకపోతే హిందూ వ్యతిరేకులు గానే అవుతారు అన్నట్టుగా చెప్పేయటం. సో ఇక్కడ వస్తుందన్నమాట ఒళ్ళు మండే విషయం, ఇక్కడ వస్తుంది. ఐ హావ్ నో రెస్పెక్ట్ ఫర్ సచ్ పీపుల్ అన్నమాట. ముందు అదే అంటే మనము దేశం అనేది మనం ఒక దేశము, అప్పుడు మనము అంటే మనం దేశం బార్డర్స్ కూడా చెరిపేసి ఒక యూనివర్సల్ సిటిజన్ గా అవ్వాలనేది ఒక ఆదర్శము. బట్ మన ప్రస్తుతానికి ఇంకా ఉన్న ఎవాల్యూషన్ ఈ సిచువేషన్ లో ఇప్పుడెప్పుడే అవ్వదనేది నా ఒపీనియన్. ఇంకా టైం పట్టచ్చు. బట్ ప్రస్తుతానికి అట్లీస్ట్ నీ నేషన్ కన్నా నీ లాయల్టీ చూపించాలి కదా, అది కూడా చూపించట్లేదు. ఇంకా కులము ఆ మతము ఆ మతం అనేవాడు ఫారెన్ కంట్రీ నుంచి వచ్చినా వాడికి లాయల్టీ చూపిస్తాడు. ఇక్కడ దేశాన్ని ఘాతకం చేసి అక్కడ వాడికి చూపిస్తాడు లాయల్టీ కావాలంటే. అదే ఇప్పుడు తెల్లడు హరే కృష్ణ హరే రామ అన్నాడు అనుకోండి, వాడు మావాడు అంటారండి. వాడు అంటారు. ఈ రిషి సునక్కి ఇండియాకి సంబంధమే లేదు. వాడు ఇండియాని వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయి వాడు ఇండియాని ఎలక్షన్ కోసం వాడుకుంటున్నాడని తెలిస్తే కూడా వాడు మావాడు అంటారు. విషయం ఏంటంటే రిషి సునక్కి ఇండియాతో ఏంటి కోడలు వాళ్ళ ఆవిడని చేసుకున్నాడన్న ఒకే ఒక సంబంధం తప్ప ఇండియాతో అతనికి 2 తరాల సంబంధం కట్టేపోయిందండి. వాళ్ళ నాన్న ఇండియాలో పుట్టలేదు, వాళ్ళ అమ్మ ఇండియాలో పుట్టలేదు. రిషి సునక్ ఇండియాలో పుట్టలేదు. వాడు పొరపాటున మన గ్రంథాలు చదివితే వాడు ఇంతకంటే డిస్కస్టింగ్ కంట్రీ కొట్టలేదు అంటాడు వాడు. ఎగ్జాక్ట్లీ. సో వాడికి అంటాడు ఏం తెలియదు కాబట్టి అక్కడున్న ఓటర్స్ కోసం ఏదో జిమ్మికలు చేస్తున్నాడు. దానికి ఇక్కడున్న బత్తాయిలు కూర్చొని మా ఓడు చూసావా అంటే వీళ్ళు ఈ ఒక సైకిల్ అబ్జర్వ్ చేస్తాను సార్ నేను. ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళ దగ్గర ఏమంటే ఒక కామన్ ఆర్గ్యుమెంట్ ఏమనిపిస్తుంది అంటే మన వాళ్ళు అందరూ గ్రేట్ ఆల్రెడీ, అంటే పూర్వమే మన ఋషులందరూ ఆల్రెడీ గ్రేట్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ అస్ ఓన్లీ ఆల్రెడీ. అంత సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ మనమే చేసినా, మొత్తం మన దగ్గరే ఉంది, అంత చేసినా సరే ఇప్పుడు ఎక్కడ రాదంటే మొత్తం దోచేసినారు, మొత్తం మన దగ్గర నాశనం చేసి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయినారు. అంటే ఈ సైకిల్లోనే కొట్టుకుంటారు. సరే నీ దగ్గర అన్ని ఉన్నాయన్నావు, సరే నేను ఒప్పుకుంటున్నాను అన్ని దగ్గర ఉన్నాయి, సరే ఆ రోజు ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఎవడో ఒకటి దగ్గర నాలెడ్జ్ తగలబడి ఉండాలి కదా. దాంతో ఇప్పుడు ఏదో ఒకటి ఈ రోజైనా చేసి రావాలి కదా. ఆ రోజు 200 ఏళ్ల క్రితం 1000 ఏళ్ల క్రితం అంతా అయిపోయిందని వదిలేసి ఈ రోజు మన సైంటిఫిక్ టెంపర్ ఏమైంది? అప్పుడు అంతా సైన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ అంటే వీళ్ళు చెప్పే ఉద్దేశం ప్రకారం మనం ట్రాఫిక్ సిగ్నల్ సరిగ్గా పాటించట్లేదు, దానికి కూడా బ్రిటిష్ వాడే కారణం. మనం నిజాయితీగా లేదు డైలీ లైఫ్ లో, దానికి కూడా బ్రిటిష్ వాడే కారణం. మనం లంచం తీసుకుంటున్నాం, దానికి కూడా బ్రిటిష్ వాడే కారణం. అంటే ఏ తప్పు ఉన్నా సరే దానికి బ్రిటిష్ వాడే కారణం. అది ఇంకోటి సింపుల్ గా అడగాల్సిన క్వశ్చన్, సరే మీ తాతలు గొప్ప పనులు చేశారు, మన ఋషుల్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఒప్పుకోవడానికి నేను ఇప్పటికిప్పుడు సిద్ధం అండి, చేతులు ఎత్తేసాను, ఒప్పుకోవడానికి సిద్ధం. ఆ ఋషి అనేవాడు ఇప్పుడు వీళ్ళేదో చెప్పుకుంటారు కదా, అదేంటి మా కణాదుడు వచ్చి అది చేశాడు ఇది చేశాడు అని. ఆ కణాదుడిని బతికి తీసుకొచ్చి నుంచోబెట్టి, బాబు నువ్వు 1000 ఏళ్ళు 2000 వేల క్రితం మనిషివి, ఇగో నీ పేరు చెప్పుకుని ఏంటి ధర్మాన్ని రక్షిస్తున్నానని చెప్పుకునే వాళ్ళ పరిస్థితి ఇది అంటే ఆ కణాదుడు చెప్పు తీసుకొడతాడండి. ఖచ్చితంగా కొడతాడు. అదే నేను 2000 ఇప్పుడు అంత స్టోరీ అంత బుసా అని తెలుసు, బట్ ఫర్ ఎ మొమెంట్ అది నిజం అనుకున్నా సరే, నిజంగా కణాదుడు అది కనుక కనిపెట్టుంటే వచ్చి చెప్పుతో మనిషిని ధర్మరక్షకులు అని చెప్పి వెతికి కొడతాడు. ఎందుకంటే ఒరే 2000 సంవత్సరాల క్రితం నేనేదో ఒక సోది రాస్తే ఇప్పటికి కూడా మీరు అదే వాడుతున్నారు, అదే నేనే గొప్ప అని చెప్పుకుంటారు, మధ్యలో ఇంకెవడు లేడా? నా తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారు?
సో సో వీళ్ళందరికీ ఏంటంటే గురుముఖత నేర్చుకోవడం అంటే గురువు చెప్పింది గుడ్డిగా రాసుకోవటమే. సో ఎవడో ఒకడు స్టార్ట్ చేస్తాడండి సోది కదా, ఆ సోది కదా నెక్స్ట్ వాడు రాస్తాడు, వాడు నెక్స్ట్ వాడికి చెప్తాడు, వాడు నెక్స్ట్ వాడికి చెప్తాడు. ఎవ్వడు సొంత మెదడు వాడట్లేదు. సొంత మెదడు వాడి ఉండుంటే ఈ న్యూటన్ జరిగిన తర్వాత తెలిసేది. న్యూటన్ కూడా దేవుడు నమ్మేవాడే. ఎంత దేవుడిని నమ్మేవాడు అంటే కొన్ని చోట్ల మీకు ఈ స్టోరీ తెలిసే ఉంటది. 3 బాడీ ప్రాబ్లం ఉందనుకోండి, అతను 2 బాడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. అంటే స్పేస్ లో 2 హెవీ ఆబ్జెక్ట్స్ కనుక ఒకదాన్ని ఒకటి రివాల్వ్ అవుతుంటే వాటి యొక్క గ్రావిటీ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి న్యూటన్ ఈక్వేషన్ సరిపోతున్నాయి. కానీ సోలార్ సిస్టమ్ యాజ్ అ హోల్, ఓకే, ఇంక్లూడింగ్ మెర్క్యూరీ ఆర్బిట్ కానీ అది కానీ సారీ ఆ పర్టికులర్ దాని గమనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి న్యూటన్ లా సరిపోవట్లేదండి. అప్పుడు న్యూటన్ ఏమన్నాడంటే సింపుల్ గా గాడ్స్ ఫింగర్ అన్నాడండి. ఓకే, గాడ్స్ ఫింగర్ కరెక్ట్స్ దీస్ థింగ్స్ అనేసి చేతులు ఎత్తేసాడు, అయిపోయింది. అంటే ఎంత తెలివైన వాడు అని అనుకుంటున్నామో అతను కూడా దేవుడి దగ్గరకు వచ్చేసరికి చేతులు ఎత్తేసాడు. సింపుల్ గా ఇంకొక 300-400 ఇయర్స్ తర్వాత మిగతా వాళ్ళు తెలిసింది. ఆ తర్వాత వన్స్ ద రిలేటివిటీ కాన్సెప్ట్ కేమ్ ఇన్, దెన్ దే సింప్లీ అండర్స్టూడ్, బాస్ దేవుడు వేలు అక్కర్లేదు, ఫింగర్ అక్కర్లేదు, గడి గుడ్డ అక్కర్లేదు, వీ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ త్రూ ఈక్వేషన్స్ అని చెప్పి కనిపెట్టారండి. సో కానీ న్యూటన్ ఇచ్చిన సూత్రాల తర్వాత 400-500 ఇయర్స్ లోపే రాకెట్లు తయారు చేశారు, శాటిలైట్స్ తయారు చేశారు, రకరకాల ప్లానెట్స్కి వెళ్ళడానికి ప్లాన్లు చేస్తారు, ఇన్ని జరుగుతున్నాయి. మరి కణాదుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పినోడు ఒక్క ఋషి సన్యాసి కూడా నెక్స్ట్ ఏం చేయలేకపోయాడు. దానికి ఎవడిస్తాడండి ఆన్సర్? అదే ఈ కంటిన్యూటీ ఎక్కడికి వెళ్ళింది అసలు? మీరు వాళ్ళంతా కనుక్కొని అంత అంటే ఇంకొకటి ఇప్పుడు ఈ రోజు మనం ప్రస్తుతానికి అమెరికాని టాప్ పవర్ ఇన్ సైన్స్ మిలిటరీ అన్ని మనం అనుకున్నప్పుడు ఎవడైనా వెళ్ళి అమెరికాని కొట్టగలడా ఈ రోజు ప్రస్తుతానికి సిచ్యువేషన్ లో? కొట్టలేడు. ఖచ్చితంగా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిఫీట్ అమెరికా విత్ ద పవర్ అండ్ మైట్ దే ఆర్ హ్యావింగ్ రైట్ నౌ. మన ఇండియా ఆ రోజు మీరు చెప్పేటప్పటికీ అంటే పక్క దేశంలో వాళ్ళు కనీసము చక్రం కనిపెట్టలేదు, వాడు ఇంకా అసలు వ్యవసాయమే కనిపెట్టలేని టైంలోనే మన వాళ్ళందరూ మనం ఏదో పుష్పక విమానం వేసుకొని తిరిగే టైంలో అసలు ఒక దేశం వాడు వచ్చి ఎలా మనల్ని ఓడించగలడు? అసలు ఇంపాసిబుల్ అది. ఎగ్జాక్ట్లీ. సో దేశద్రోహులు అంటే నేను ద రీజన్ వి స్టార్టెడ్ విత్ దిస్ నేషనలిజం అండ్ దిస్ థింగ్ కదా, దేశద్రోహులు అంటే దేశాన్ని అమ్ముకునేవాడు ఒకడే కాదండి, దేశం ముందుకెళ్తుండడానికి అడ్డంగా కాళ్ళు అడ్డం పెట్టి ఉంచుంటాడు చూసారా, వాళ్ళు కూడా దేశద్రోహులే నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు ముందుకెళ్ళట్లేదు. ఎందుకు ముందుకెళ్ళట్లేదు అంటే పని చేస్తున్న ప్రపంచంలో ప్రస్తుతానికి పని చేస్తున్న సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ని వాడుకోకుండా మా తాతలు ముత్తాతలు చేశారు, సో కాబట్టి వీళ్ళందరూ దొంగలు, మేమేం నేర్చుకోకర్లేదు, మేమేం చేయక్కర్లేదు. సో యూ హ్యావ్ ఎఫెక్టివ్లీ కిల్డ్ ది ఎంటైర్ సైంటిఫిక్ టెంపర్. అండ్ మీరు చెప్పినట్టు జనాలు సోంబేర్లు చేస్తున్నారు. పక్కా అంటే పక్కా సోంబేరి. కనీసం ఏ మాత్రం పని చేయడానికి ఈ కర్మ సిద్ధాంతం ఒకటి పెట్టుకొని అది ఇంకా భయంకరమైన సోంబేరి అవడానికి కారణం ఆ కర్మ సిద్ధాంతము. ఇంకా ఈ తెలియని ఒక దీన్ని ఏమంటారు అహంకారము, అరగెన్స్ అనేది భయంకరంగా నరనరాలు ఇంకిపోయింది అనిపిస్తుంది. సో అందుకే ఏమీ లేదు కానీ అరగెన్స్ ఉంది. ఈ మతాలు పిచ్చ వల్ల వచ్చిన ఏంటి ద రీజన్ వై ఐ వాంట్ ఆల్ దిస్ రిలీజియన్స్ టు బి డిస్ట్రాయిడ్ ఇస్ బికాస్ దే ఆర్ హ్యాంపరింగ్ అవర్ ప్రోగ్రెస్ అండి. వాటి మానాన ఈ పక్కన కూర్చుని ఉంటే ఎవ్వరు పట్టించుకోరండి. దెర్ ఆర్ మెనీ అదర్ కంట్రీస్ వేర్ రిలీజియన్ అండ్ ది సైంటిఫిక్ టెంపర్ ఆర్ సెపరేట్, రైట్? యుఎస్ ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ ఏం తక్కువేం కదా, నాస్తిక దేశం కాదు. అట్లీస్ట్ 70-75% ఇదేంటి ప్రొటెస్టెంట్స్ అండ్ క్యాథలిక్స్ ఉన్నారు, భయంకరమైన రిలీజియస్ ఫెలోస్. ఓకే, కానీ సైన్స్ వేరు, మతం వేరు. ఆ రెండు కోర్టులో కొట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. కోర్టులో కొట్టుకున్న ప్రతిసారి మతం నెత్తి మీద మొట్టికాయలు పడి పక్క జరిగింది, రైట్? సో అప్పుడు వాళ్ళకి కూడా అర్థమైంది, ఒరే సైన్స్ దారిలో వచ్చి అనవసరంగా వెధవలు అయిపోయి మన మతాన్ని పరువు తీసుకోవడం వేరు, కరెక్ట్ కాదు అని చెప్పి చాలా వరకు పక్కకు వదిలేశారు. వాళ్ళ మానాన్ని వాళ్ళని సావనివ్వండి, సైన్స్ అంటారు, వాళ్ళు బంద్ అంటారు, నేను మా యేసు పేరు చెప్పుకుని దొర్లుకుంటానని చెప్పేసి దే హావ్ సెపరేటెడ్. దట్స్ వాట్ వీ నీడ్ హియర్. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న వాళ్ళు, డాక్టర్లు, సైంటిస్టులు సిగ్గు లేకుండా పోయి దేవుడు కాళ్ళబెట్టారు. సో చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు అంటే చదువురాని దద్దమ్మలు కూడా పోయి చేస్తారు. వాడంటే చదువుకున్నాడండి, వాడికి ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, వాడు ఈ రోజు గుడికి వెళ్తాడు, రేపు పొద్దున లక్షలు సంపాదిస్తాడు. చదువురాని సన్నాసులు, చదువు పక్కన పెట్టిన సన్నాసులు ఏమైపోవాలండి? యాక్చువల్లీ సొసైటీలో ఎవరైతే చదువుకోకుండా ఒక లోవర్ సెక్షన్ లో ఉంటారో వాళ్ళని వీళ్ళనే వాళ్ళు ఈ డాక్టర్ అని సైంటిస్ట్ అని ఆదర్శంగా చూస్తారు కాబట్టి వాళ్ళ దేశం మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ద రెస్పాన్సిబిలిటీ ఇస్ విత్ దీస్ బిగ్గర్ ఫెలోస్ అండి. ఎవడైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో ఉన్నాడో వాడి మతాన్ని పక్కన పెట్టి కనీసం పబ్లిక్ స్ఫియర్ లో, పబ్లిక్ లో సైంటిఫిక్ టెంపర్ ని ఇంప్రూవ్ చేయని చెప్పాలి. నాకు లాస్ట్ టైం సోమనాథ్ అనే పర్సన్ మీద ఒళ్ళు మండింది అందుకేనండి. అతను ఆల్రెడీ ఇస్రో డైరెక్టర్, హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నోన్. అతను పోయి దేవుడి దగ్గర దండం పెట్టాడంటే అతనికి 10 నిమిషాలు టైం బొక్క అంతే తప్ప 10 పైసలు నష్టం లేదు. తర్వాత అతనికి లక్షలు అతని శాలరీ వస్తుంది. సన్నాసులు ఉంటారు, పనికిమాలిన వెధవులు ఉంటారు, చదువుకుంటారా వెళ్ళి చదువుకుని మార్కులు తెచ్చుకుంటారా అంటే
చదువులతో ఉపయోగం ఏముంది, ఈ సైన్స్ అంతా మా దగ్గర ఆల్రెడీ ఉందంట కదా అని చెప్పి ఆల్రెడీ సన్నాసులు ఉందంట. దగ్గరికి కూర్చుంటారు. అంటే ఈ దద్దమ్మలు చెప్పేది కూడా అదే. ఇస్రో సైంటిస్ట్ వెళ్తున్నప్పుడు నీకేంట్రా ప్రాబ్లం, నువ్వు వాడికంటే తోపా అని మనల్ని అడుగుతారు క్వశ్చన్ తిరిగి. సో దీస్ పీపుల్ ఆర్ డెస్ట్రాయింగ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్, అంటే మన ఫ్యూచర్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని చంపేస్తున్నానండి. వీళ్ళు దేశద్రోహులు అవును. అంటే ఐ హ్యావ్ నో ఖచ్చితంగా. క్వామ్స్ అబౌట్ కాలింగ్ దీస్ పీపుల్ యాజ్ డెస్ట్రాయర్స్ ఆఫ్ మై కల్చర్. ఎందుకంటే మన కల్చర్ లోనే ఇది ఉంది. భారతీయ కల్చర్ లో వీ హ్యావ్ ఎంక్వైరీ అనేది మన భారతీయ కల్చర్ లో ఉంది. వీళ్ళు ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని దే డెస్ట్రాయింగ్ ఇట్, అండ్ దట్స్ వై ఐ కాల్ దెం దేశద్రోహులు అండి. జస్ట్ ఇప్పుడు అంటే ఆల్రెడీ మన దగ్గర కావాల్సినన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హిందూ, క్రిస్టియన్ ఇవన్నీ రకాల మతాలన్నీ కూడా ఇన్ని ఉన్నప్పుడు మనం అంటే ఇప్పుడు మనము మరీ హిస్టరీలోకి ఎంత బ్యాక్ వెళ్ళి చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఇంకా కొత్త డిఫరెన్సెస్ పెరుగుతాయనిపిస్తుంది. ఇప్పుడు ఒక రీసెంట్ గా మన ఇప్పుడైతే అశోకుడు గురించి కానీ, వీళ్ళ గురించి కానీ, బుద్ధుల గురించి, బౌద్ధుల గురించి కానీ మొత్తం అంతా చదివినప్పుడు ఏం తెలుస్తుంది, ఏం మనకి కొత్తగా ఏం తెలుస్తుంది అంటే వీళ్ళ ఉన్న హిందువుల్లో కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బుద్ధిస్ట్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోర్స్డ్ ఇంటూ హిందూయిజం అనేసి. అంటే ఆల్రెడీ కనీసం హిందువులుగా ఏదో ఇల్లు అది ఎలా వచ్చినా ఏదో ఒక గ్రూప్ గా ఉన్నారని అనుకున్నప్పుడు మళ్ళీ ఇది ఇంకొక డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందేమో అని, అంటే ఉన్న విభజన ఇంకా పెంచుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే వాస్తవాన్ని తెలుసుకొని ఎంబ్రేస్ చేసి అటువైపు వెళ్ళి ఓపెన్ వ్యూతో ఉంటే ప్రాబ్లం లేదు. ఆల్రెడీ కట్టరగాలి అందరూ. లేదు, మతానికి అసలు కాన్సెప్టే లేదు కదండి. ఇప్పుడు మొన్నటిదాకా అంటే మన చరిత్ర కనుక చూసుకుంటే వన్స్ అపాన్ అ టైం బుద్ధిస్ట్ గా ఉన్న పీపుల్ ఇప్పుడు హిందువులుగా తయారవుతున్నారు. ఇప్పుడు ఆ హిందువులు కాస్తే క్రిస్టియన్స్ గా తయారవుతున్నారు. ఇఫ్ యూ టేక్ అవర్ ఈ ఆంధ్రప్రదేశ్ బెల్ట్ ఏదైతే ఉందో దానిలో ఉన్న ప్రాబ్లం. సో అప్పుడు బ్రెయిన్ పని చేయక ఒక మతం నుంచి ఇంకో మతానికి వెళ్ళారు. ఆ తర్వాత కూడా బ్రెయిన్ పని చేయక ఇంకో మతానికి పోతున్నారు. సో దీస్ పీపుల్ ఆర్ ఎసెన్షియల్లీ ఫూల్స్ అన్న బాధ అండి. మతాన్ని పట్టుకున్న ప్రతిసారి దే బికమ్ ఫూలిష్ మోర్ అండ్ మోర్. అవునండి. అదే నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను, ఈ నేషనలిజం అంటే మన దేశం అన్ని మనకు ఉండాలన్న సెన్స్ లో ఇలా ఆల్రెడీ డివిజన్స్ ఉన్నాయి. ఇంకా కొత్త తెలిసే కొద్ది కొత్త రీజన్స్ వస్తాయి, కొత్త మతాలు వచ్చే కొద్ది ఇంకా కొత్త రీజన్స్ పెరుగుతాయి, కొట్టుకొని వస్తుంటారు తప్ప ఏ యూనిట్ అనేది కనపడి సావదు అనేసి. ఐ హోప్ మీరు ఇచ్చిన మెసేజ్ జనాలకు వెళ్తే ఫస్ట్ నేషన్ కనుక ఫస్ట్ కనుక ఉండుంటే నేషన్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి. అంతేగాని నేషన్ ఎట్టిపోతే నాకెందుకు, నా మతం ముందుకు చెప్పి జనాలకు మాత్రం నేషనలిజం అని చెప్పి కటింగ్ ఇస్తాను అనే మోసగాళ్ళని కనిపెట్టడం మిగతా వాళ్ళు చేయాల్సిన పని. అవునవును. నేను పర్సనల్ గా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను అంటే నేను యువర్ క్యాస్ట్ అనేది కాకుండా నేను వేరే క్యాస్ట్ అయినా నేను లోవర్ క్యాస్ట్ అని ఈ సొసైటీ ప్రకారం నాకు అలా ఫీలింగ్ లేదు. కానీ చెప్తున్నది ఏంటంటే అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయినప్పుడు మీ మతంలో ఇంత చెప్తుందిరా, ఇప్పుడు దీన్ని మీ మతం కోసమే చెప్తున్నాను అనుకో. ఫస్ట్ ఇప్పుడు మా కొలీగ్స్ ఉన్న అందరూ మంచి చదువుకొని వచ్చిన వాళ్ళే, మంచి గేట్కి ఎగ్జామ్ క్లియర్ చేసి మంచి ర్యాంకులు, అంటే చదువుకు కామన్ సెన్స్ రిలేషన్ లేకపోయినా చదువుకొని వచ్చిన వాళ్ళే ఎంతసేపు కట్టరగాలి హిందూ ఇది మా మతం రా, ఇది ఇంతసేపు ఇస్లాం తిట్టడానికి, క్రిస్టియన్ తిట్టడానికి రెడీగా ఉంటారు తప్ప అరే మన మతంలో ఉన్న తప్పేంటి, మన మతం ఏ విధంగా నాశనం అయిపోతుంది. మీరు నాస్తికుడిని, నేను ఒకప్పుడు మతంలో ఉండి ఇప్పుడు బయట వచ్చేసిన వాడిని, నేను ఏదో అంటే నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇలా మాట్లాడట్లేదు, నేను ఇలా ఉన్నాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను, అది వేరే, అది వాళ్ళ అర్థం చేసుకోవాలన్నమాట. ఒకటి ఇంకో ఎంతైనా చెప్పండి, ఫస్ట్ మీ కులంని, మీ ఏదైతే మీరు దరిద్రం ఉందో ఆ కంపుని బయటపడేయడానికి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? లేదు సార్, మేము మాత్రం అన్ని నీతులు మాడతాం సార్, కానీ మా కులంలోనే పెళ్లి చేసుకుంటాం, వేరే ఎక్కడ చేసుకోం సార్ మేము. అది అదే. సో మోస్ట్ అబద్ధపూరితమైన స్లోగన్ ఏంటంటే అంత ఇలా ఎంత మిథ్యలో బతుకుతున్నారంటే అంత మిథ్యలో బతుకుతున్నారు. అదే హిందువులందరూ మా బంధువులు అంటారు కదా, దట్స్ ద మోస్ట్ సోది. అంటే నంబర్ 1 అబద్ధం అంటే అదేనమాట. రైట్ సార్, మన కులం వాడే మన బంధువు.